ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్లాట్ఫామ్స్ ఫర్ మల్టీలేటరల్ కోఆపరేషన్ సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ప్లాట్ఫామ్స్ అబ్జర్వ్ చేస్తే కొలంబో ప్రాసెస్, అబుదాబి డైలాగ్, గ్లోబల్ ఫారం ఫర్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వాలంటరీ, నాన్ బైండింగ్, కన్సల్టేటివ్ ప్లాట్ఫామ్స్. ఆ విషయం తెలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో బైండింగ్ డిసిషన్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. 1 ఉండే ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలిన 2 ఆప్షన్స్లో 2 కామన్గా ఉంది అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక మనం చెక్ చేయాల్సింది థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా. ద గ్లోబల్ ఫారం ఫర్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ క్రియేటెడ్ అపాన్ ద ప్రపోజల్ ఆఫ్ ఏ ఫార్మర్ UN Secretary General ఈజ్ ఏ వాలంటరీ ఫారం హూజ్ డిసిషన్స్ ఆర్ నాన్ బైండింగ్ ఇన్ నేచర్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సరు. 2 and 3 ఓన్లీ. యూపీఎస్సీ వారి ఫేవరెట్ టాపిక్ యానివర్సరీస్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM యొక్క 75th యానివర్సరీ. మనం గ్లోబల్ ఫారం ఫర్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద GFMD ఈజ్ అ వాలంటరీ, ఇన్ఫార్మల్, నాన్ బైండింగ్ అండ్ గవర్నమెంట్ లెడ్ ప్రాసెస్. ఇట్ వాస్ క్రియేటెడ్ అపాన్ ద ప్రపోజల్ ఆఫ్ ద UN Secretary General at the September 2006 General Assembly High Level Dialogue on International Migration and Development. అదేవిధంగా ద హిస్టరీ ఆఫ్ GFMD ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై మిస్టర్ కోఫీ అన్నాన్, ఫార్మర్ UN Secretary General. GFMD an informal, non-binding, state-led dialogue. Global Forum on Migration and Development. అదేవిధంగా అబుదాబి డైలాగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొలంబో ప్రాసెస్ మెంబర్స్ అబుదాబి డైలాగ్లో కూడా ఉంటారు. అబుదాబి డైలాగ్ కూడా మనకి వాలంటరీ, నాన్ బైండింగ్, కన్సల్టేటివ్ ప్లాట్ఫామ్. ఎప్పుడు క్రియేట్ అయింది? 2008లో ఎస్టాబ్లిష్ అయింది. ఫారం ఫర్ డైలాగ్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ఏషియన్ కంట్రీస్ ఆఫ్ లేబర్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్. అదేవిధంగా కొలంబో ప్రాసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద రీజనల్ కన్సల్టేటివ్ ప్రాసెస్ ఆఫర్స్ an informal and non-binding environment for member states. మనకి బైండింగ్ అని ఇచ్చారు అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. కొలంబో ప్రాసెస్ హిస్టరీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి న్యూస్లో కూడా ఉంది కొలంబో ప్రాసెస్. ఎందుకంటే ఇండియా అజ్యూమ్స్ చైర్ ఆఫ్ కొలంబో ప్రాసెస్ ఫర్ 2024 to 2026 for the first time since its inception. మనకి కొలంబో ప్రాసెస్లో 12 మెంబర్ స్టేట్స్ ఉంటారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2003లో. 5 థిమాటిక్ ఏరియాస్ ఉంటాయి. వాటికి చైర్స్ ఎవరో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ రికగ్నైజేషన్ చైర్డ్ బై శ్రీలంక. ఫైర్ అండ్ ఎథికల్ రిక్రూట్మెంట్ చైర్డ్ బై బంగ్లాదేశ్. ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ చైర్డ్ బై ఫిలిప్పైన్స్.
రెమిటెన్సెస్ చేర్డ్ బై పాకిస్తాన్. కొలంబో ప్రాసెస్ మనకి యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 69th క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సరు 2 and 3. మనం క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్లాట్ఫామ్స్ ఫర్ మల్టీలేటరల్ కోఆపరేషన్ సంబంధించి ప్లాట్ఫామ్స్ వచ్చి కొలంబో ప్రాసెస్, అబుదాబి డైలా, గ్లోబల్ ఫారం ఫర్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో బైండింగ్ డిసిషన్స్ అన్నారు, కాదు నాన్ బైండింగ్. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలిన 2 ఆప్షన్స్లో 2 కామన్గా ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా అని చెక్ చేయాల్సి ఉంటుంది. మనం చూసాం కదా, ద గ్లోబల్ ఫారం ఫర్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ క్రియేటెడ్ అపాన్ ద ప్రపోజల్ ఆఫ్ ఏ ఫార్మర్ UN Secretary General Mr. Kofi Annan is a voluntary forum whose decisions are non-binding in nature. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.